దేశ రాజకీయాల్లోనే అత్యంత కీలకంగా భావించే 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు భారీ ఓటింగ్‌తో ప్రశాంతంగా ముగిశాయి. అస్సాం, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్దకు బారులు తీరిన ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఇదిలా ఉంచితే ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో మాత్రం ఓటర్ల సునామీ వచ్చిందా అన్నట్లుగా పరిస్థితులు కనిపించాయి. అక్కడి ఓటర్లు చైతన్యాన్ని చాటి చెప్పారు. మొత్తం 126 నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్ లో సుమారు 85% ఓటింగ్ నమోదైంది. గత ఎన్నికలతో చూస్తే ఇది చాలా ఎక్కువ. మరి ముఖ్యంగా దల్గావ్ నియోజకవర్గంలో ఏకంగా 94.57% ఓటింగ్ నమోదు కావడం ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేసింది. నిజానికి అస్సాంలో నమోదైన 85% పైగా పోలింగ్ అనేది నార్మల్ విషయం కాదు. ఈ క్రమంలోనే ఓటర్లంతా కూడబలుక్కొని మరీ పోలింగ్ బూతుల వద్దకు బారులు తీరారా అన్నట్లుగా అనిపించింది. అయితే అస్సాంలో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ కూటముల మధ్య గట్టి పోటీ ఉంది. సీఎం హిమంత్ బిశ్వ శర్మ నాయకత్వంలోని బీజేపీ కూటమి వరుసగా మూడోసారి అధికార పగ్గాలను చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. మరోవైపు సుమారు 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా సరే విజయాన్ని అందుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు ఉండగా దాదాపు 2.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక కేరళ విషయానికి వస్తే 140 అసెంబ్లీ స్థానాలను జరిగిన పోలింగ్ లో సుమారు 75% ఓటింగ్ నమోదైంది. కోజికోడ్ జిల్లాలో ఎక్కువగా 77% ఓటింగ్ నమోదైంది. ఇక్కడ సీఎం పినరాయి విజయన్ నాయకత్వంలోని ఎల్డీఎఫ్ వరుసగా మూడోసారి విజయం సాధించాలని భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూడా ఎలాగైనా సరే అధికార పగ్గాలను అందుకోవాలని గట్టిగా ప్రయత్నించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూడా ఈసారి కేరళలో తన బలాన్ని నిరూపించుకోవాలని చూస్తోంది. అలాగే కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది. మొత్తంగా 30 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఏకంగా 86.92% అంటే దాదాపు 87% ఓటింగ్ నమోదైంది. ఎన్ రంగస్వామి నేతృత్వంలోని ఏఐఎన్ఆర్సీ బీజేపీ కూటమి మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తూ ఉండగా కాంగ్రెస్ డిఎంకే కూటమి గట్టి పోటీనిచ్చింది. ఇక్కడ నటుడు విజయ్ కి చెందిన తమిళగల్ వెట్రి కళగం పార్టీ కూడా బరిలో దిగడంతో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఈ 3 ప్రాంతాల్లో పోలింగ్ పర్వం దాదాపు ప్రశాంతంగానే కొనసాగింది. కానీ కొన్ని చోట్ల స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. పుదుచ్చేరిలోని మన్నడిపేటలో బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. అయితే పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. ఒక అస్సాంలోనూ ఒక సంఘటన చోటు చేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ బూత్ లోపల వీడియో తీసిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కాగా అస్సాం, కేరళతో పాటు పుదుచ్చేరిలో ఈవీఎంలు ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్లకు చేరాయి. భారీగా నమోదైన ఓటింగ్ శాతం ఏ పార్టీకి విజయాన్ని అందిస్తుందనే దానిపై రకరకాల అంచనాలు బయటికి వస్తున్నాయి. మరోవైపు కేరళలో ఈ రికార్డు స్థాయి పోలింగ్ కు అసలైన కారణం ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అర్హతలున్న ప్రజలనే ఓటర్ జాబితాలో ఉంచి అనర్హులను ఏరిపారేస్తూ నిర్వహించిన ఒక సమగ్ర ప్రక్రియే సర్. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రాసెస్ పై తొలుత పలు విమర్శలు, ఆరోపణలు వచ్చినప్పటికీ ఇప్పుడు ఓటింగ్ శాతం చూశాక ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలోనే కేరళలో సక్సెస్ అయిన ఈ సర్ మోడల్ ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలకు సైతం ఒక బెంచ్ మార్క్ గా మారింది. పశ్చిమ బెంగాల్లో సర్ ప్రక్రియ ఇప్పటికే చర్చకు దారితీయగా అక్కడ సుమారు 90 లక్షల మందిని ఓటర్లు జాబితా నుంచి ఎన్నికల సంఘం తొలగించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇది రాబోయే ఎన్నికల్లో భారీ పోలింగ్ శాతానికి దారితీసే అవకాశాలున్నాయని, ఫలితాల్లో పెను మార్పులు రావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా అధిక పోలింగ్ అనేది విపక్షాల విజయానికి బలమైన సంకేతమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు ఇల్లు దాటి పోలింగ్ బూత్లకు అంత భారీ స్థాయిలో వచ్చారంటే మార్పు కోరుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే తమ నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పాలని భావించే ఇలా ఓటు హక్కును వినియోగించుకోవడానికి భారీగా తరలి వచ్చారని తెలుస్తోంది. అయితే ఇలా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటేనే జరుగుతుందని గతంలో పలు సందర్భాల్లో ప్రూవ్ అయింది. దీంతో ఇప్పుడు కూడా అదే తరహాలో విపక్షాలకు విజయం ఖాయమా అనే సందేహాలు బయటికి వచ్చాయి. ఏదేమైనప్పటికీ అస్సాం, కేరళతో పాటు పుదుచ్చేరిలో రికార్డు స్థాయిలో నమోదైన భారీ పోలింగ్ మార్పు కోసమే, కొనసాగింపు కోసమా అనేది తెలియాల్సి ఉంది.
మరి ఆయా రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారం చేపడుతుంది? ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో తెలియాలంటే ఓట్ల లెక్కింపు రోజు అయినటువంటి మే 4వ తేదీ వరకు వేచి చూడక తప్పదు.